నమస్కారము. మిథున రాశి సంవత్సర ఫలితాలు 2024వ సంవత్సరం. ఈ 2024వ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలను జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇతరమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అవి మాత్రం సాధారణంగా మధ్యస్థంగా ఉండేటటువంటి ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. 2024 సంవత్సరంలో కనుక చూసినట్లయితే మిథున రాశి నుండి భాగ్యస్థానమైనటువంటి కుంభరాశిలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఏదో ఒక రకమైనటువంటి చికాకులు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రకాల సమస్యలు కూడా వేధించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా భయము ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. 2024 సంవత్సరంలో కనుక గమనించినట్లయితే మొదటి 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ వరకు కూడా గురుడు వీరికి లాభస్థానంలో ఉంటుంటాడు. గురుడు ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఈ వీడియో చేసే టయానికి మేషరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ మిథున రాశి కనుక చూసుకుంటే మేషరాశి అనేది లాభస్థానం, 11వ స్థానం అవుతుంది. ఈ 11వ స్థానంలో ప్రస్తుతం ఎవరున్నారు? గురుగ్రహం సంచరిస్తున్నారు. కాబట్టి మిథున రాశి వారికి లాభస్థానంలో మొదటి 4 నెలలు కూడా గురుడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ సమయం మాత్రం శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఈ మొదటి 4 నెలలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే సమస్యలు పెద్దగా లేకుండా అనుకునేటువంటి లక్ష్యాలను సాధించుకునేటటువంటి అవకాశాలు భగవంతుడు కలగచేస్తూ ఉంటాడు. ఇక 2024 సంవత్సరంలో ద్వితీయార్థం ఏదైతే ఉందో అంటే మే తర్వాత కనుక చూసినట్లయితే డిసెంబర్ నెల వరకు కూడా ఈ బృహస్పతి వ్యయస్థానంలో సంచరిస్తాడు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు మే నుండి వృషభ రాశిలోకి మారిపోతాడు. ఈ వృషభ రాశి అనేది మిథున రాశి వారికి వ్యయస్థానం, 12వ స్థానం అంటారు, ఖర్చు స్థానం అంటుంటారు. కాబట్టి ఈ ఖర్చు స్థానానికి చేరుకున్నటువంటి గురుడు వలన వేరు వేరు రకాలుగా దుబారా ఖర్చులు పెరగటం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగటం ఇత్యాది ధనంతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు పెరిగేటటువంటి సూచనలు ఉంటుంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి సమస్యలు ఏర్పడకుండా మీరు ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక ముందు జాగ్రత్తల వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఈ సమయంలోనే అప్పుల బాధలు పెరుగుతూ ఉంటాయి. అప్పులు చేయటం, అప్పులు తీసుకోవటం, వాటి ద్వారా తీర్చలేకపోవటం, లేదా మీరు ఇచ్చినటువంటి వారు మీకు తిరిగి ఇవ్వలేకపోవటం, తద్వారా మీరు ఇంకొక చోట అప్పు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు పెరిగేటటువంటి సూచనలు కూడా ఉంటుంటాయి మే తర్వాత. కాబట్టి అలా ఇబ్బందులు ఏర్పడకుండా మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. ఇక మిథున రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటుంటారో ఆ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కాస్త రాజకీయ పరంగా రాజకీయాల ప్రభావాల చేత కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. రాజకీయం అంటే కేవలం ఏదో పార్టీలో ఉన్నటువంటి రాజకీయం కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు పొంది చేస్తుంటారు. అబ్బా ఏం రాజకీయం చేశాడు నన్ను తొక్కడం కోసం అని కొంతమంది చెప్తుంటుంటారు. అలాంటి అంటే మీ చుట్టూనే ఉంటుంటారు, మీతో స్నేహపూర్వకంగా ఉంటుంటారు, మీతో కలిసిమెలిసి ఉంటుంటారు, మీకు తెలియకుండా వెనకాల ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి విషయాలు సాధ్యమైనంత వరకు కూడా ఇతరులు తెలియకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. రహస్యంగా చేయవలసినటువంటి పనులు రహస్యంగానే చేయండి. అందరికీ తెలిసినటువంటి పనులు అందరికీ తెలిసినట్టుగా చేయండి. కాబట్టి ఈ రహస్యంగా ఉంచవలసినటువంటి పనులను మీ దగ్గర వాడే కదా అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కనుక అతను చెప్పినట్లయితే మీ ముందు సరే అంటాడు. తర్వాత అటువంటి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ మిమ్మల్ని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి
అటువంటి వ్యక్తుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం కోసమై అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ తీసుకున్నటువంటి అప్పులు సరైనటువంటి దిశగా మీరు ఖర్చు చేయలేకపోవటం, సరి అయినటువంటి పద్ధతిలో వాటిని ఉపయోగించుకోలేకపోవటం వలన అప్పుల భారాలు పెరిగి వాటి వలన కూడా మీరు ఇబ్బందులు పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం రైతాంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు, అంటే వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుంటూ లేదా వ్యవసాయ పంటలను అమ్ముకుంటూ వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతైతే కృషి చేస్తుంటారో, ఎంతైతే కష్టపడుతుంటారో ఆ స్థాయిలో మీకు ఫలితాలు వస్తుంటాయి కదా. తక్కువ కృషి చేసేటటువంటి వాళ్లకు, తక్కువ కష్టపడేటటువంటి వాళ్లకు తక్కువ ఫలితాలు, ఎక్కువగా పట్టుదలగా వ్యవహరిస్తూ వృత్తిని, ఉద్యోగాన్ని, శ్రమను ఎవరైతే గౌరవిస్తూ పనిచేస్తుంటారో వారందరికీ అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. కష్టే ఫలి అన్నట్లుగా ఎంత శ్రమకు గురి అయితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మీకు ఉండబోతున్నాయి. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ విధంగా ఉంటే, ఇక విద్యార్థుల పరిస్థితిని జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి సూచనలు ఉంటుంటాయి. అంతేకాకుండా ఈ విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలు అనేవి భగవంతుని యొక్క అనుగ్రహం చేత వాటిని సాధించుకొని ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతుంటారు. అయితే రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు మాత్రం రాజకీయమును ఆధారంగా చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం రాజకీయాల్లో ఉంటున్నటువంటి వ్యక్తులకు మాత్రం 2024వ సంవత్సరం అనేది అంతగా కలిసి రాకపోవచ్చు. ప్రతికూలమైనటువంటి సంవత్సరంగా చెప్పేటటువంటి సందర్భం. ఇక ప్రేమ సంబంధమైనటువంటి ఆలోచనలు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ 2024వ సంవత్సరంలో ప్రేమను ఎవరైతే వ్యక్తపరుస్తుంటుంటారో, ప్రేమ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎవరైతే కలుగుతూ ఉంటాయో వారందరికీ కూడా సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆ తర్వాత వేరువేరు రూపాలలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అటువంటి సమస్యలను కూడా అధిగమించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. 2024 మే నుండి కనుక చూసినట్లయితే వ్యయస్థానంలో గురుగ్రహం యొక్క ప్రభావం పెరిగి తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రేమలకు పోయి, గొప్పలకు పోయి దాచుకునేటువంటి ధనాన్ని కనుక ఖర్చు చేసినట్లయితే భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులు ఏర్పడి మళ్ళీ మీరు అప్పులు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ అప్పులు భవిష్యత్తులో మిమ్మల్ని చాలా తీవ్రంగా వేదనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. మీరు తెచ్చుకున్న వారికి మీరు సరి అయినటువంటి సమయానికి అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అలాగే అప్పుల బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఈ సంవత్సరం సాధారణంగా ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఇక కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక 2024వ సంవత్సరము ఈ మిథున రాశి వాళ్లకు కొద్ది రకాల ఆటుపోట్లు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అనుకున్నంత గొప్పగా ఉండకపోవచ్చు కెరియర్ అనేది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయాలతో ముడిపడినటువంటి, వ్యాపారాలతో ముడిపడినటువంటి ఒత్తిళ్లు అనేవి ఈ సంవత్సరం మీకు చాలా ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటి వలన సమస్యలు ఎదురయ్యి మీ యొక్క కెరియర్ అనేది కొన్ని రకాల ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతైతే జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారో, ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఉద్యోగం కోసం ఎంతైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారో వాటిల్లో మాత్రం క్రమశిక్షణ లోపించకూడదు. ఎదుటివారిపైన గౌరవ భావాలు తగ్గకూడదు. ఎదుటివారిని మీరు ఎంతైతే గౌరవిస్తుంటారో మీ ఉద్యోగ భద్రత కూడా అంతా కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు స్వయంకృతంగా సమస్యల్లో నెట్టుకోకుండా చాలా చాలా జాగ్రత్తగా
వినమ్రపూర్వకంగా పెద్దవారిని మీరు వ్యవహరిస్తూ గౌరవిస్తే కనుక మీకు నిరుద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సమస్యలు తొలగిపోతాయి. అంతే కదా, ఆయన ఏం చేస్తాలే, ఆయన వల్ల ఈ పని అవుతుందా కాదా, కాస్త నిర్లక్ష్యంగా కనుక మనకు భావాలను ప్రస్ఫుటం చేసినట్లయితే కనుక వాటి వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సమస్యలు రాకుండా నిరుద్యోగులు క్రమశిక్షణతో కనుక వ్యవహరించినట్లయితే ఈ సంవత్సరం మంచి ఉద్యోగాలు కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కెరియర్ పరంగా లాభాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ వేరు రూపాలలో కనుక చూసినట్లయితే ఎంతైతే జాగ్రత్తగా ఉంటూ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తూ ఉంటారో, భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో, ప్రణాళికలతో వ్యవహరిస్తుంటారో వారందరికీ కూడా చక్కని ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఆరోగ్యపరంగా 2024వ సంవత్సరము ఈ మిథున రాశి వారికి వేరు రూపాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. గత సంవత్సరం ఏదైతే ఉంటుందో కొంత అనారోగ్యాలతో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి గత సంవత్సరం అంటే 2023వ సంవత్సరము దానికి ముందుగా దీర్ఘకాలికంగా ఎవరైతే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరికీ కూడా 2024వ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో చక్కని సంతోషాలు కలగచేస్తుంది. అనారోగ్యాల నుండి ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. ఎంతో కొంత ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు అనారోగ్యాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మంచి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సత్ఫలితాలు కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కలిసి వస్తూ ఉంటాయి. ఈ 2024వ సంవత్సరం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకునేటటువంటి తపనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం కాస్త పరిహారాల విషయంలో కూడా చక్కగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. నమ్మిన మీ ఇష్టదేవతను ప్రతిరోజు స్మరించుకునే ప్రయత్నం చేయండి. ఓం విష్ణవే నమః. ఎవరైనా ఎదుటివారు కనుక మీకు కలిసినప్పుడు ఓం విష్ణవే నమః అనేటటువంటి నామంతో వారిని సంబోధిస్తే కనుక చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. లేదా ఎవరైనా మీకు ఫోన్ చేస్తారు, హలో అనే బదులు విష్ణవే నమః అనేటటువంటి మాటతో కనుక మీరు వ్యవహారం చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం వీలైనప్పుడులా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేది చాలా ఎక్కువగా మీరు చేసుకుంటూ ఉండాలి. ఎంతైతే ఈ సంవత్సరం విష్ణువును ఆరాధన చేస్తూ ఉంటారో, మీ తల్లిదండ్రులను గౌరవిస్తుంటారో, మీ తల్లిదండ్రులను పూజిస్తుంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి సమస్యల యొక్క వేదన తీవ్రత తగ్గిపోయి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా వీలైనప్పుడులా గన్నేరు పుష్పాలను సేకరించి, సంపెంగ పుష్పాలను సేకరించి దక్షిణామూర్తి స్వామి వారికి సమర్పణ చేసినట్లయితే కనుక గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు, గురు శాపాలు కూడా తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీరు అందిపుచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ 2024వ సంవత్సరానికి కాను ఈ మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాకుండా మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే, లేదా ఇతర రాశుల వారు కూడా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే, వ్యక్తిగతంగా మీకు ఏవైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా సమస్యలు ఏవైనా వేధిస్తూ ఉన్నట్లయితే కనుక అవి ఇక్కడ కామెంట్ రూపంలో చెప్పుకునే ప్రయత్నం చేయండి. వాటికి నేను సమయం చిక్కినప్పుడు వాటికి నేను ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీ పరిహారాలకు నేను తోడు ఉండి వాటికి సహకరిస్తూ మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకునే క్రమంలో నేను కూడా ఎంతో కొంత మీకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మీరు భావన కనుక చేస్తే తప్పనిసరిగా మీ యొక్క సమస్యను కమెంట్ల రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. మీకు వీలైనంత త్వరగా నేను ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ఇంకొక సందర్భంలో కలుసుకుందాం. స్వస్తి.